సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. స్వయముగా శ్రీమన్నారాయణుడే నిష్టగా చేసెను గురుకుల సేవా. పూజల కోసం పూలను కోసే, హోమం కోసం సమిధలు పేర్చే, పూల తోటకు నీరును పోసే, గోవుల పోషణ తానే చేసే, గురు చరణాలను సేవించేనే, ఆ ముని దీవెనలందుకొనేనే. భిక్షాం దేహి భిక్షాం దేహి. బ్రహ్మచారులారా, నేడు మీ ఆలస్యానికి కారణం? మాత, నేడు ఆశ్రమం శుభ్రం చేయడం కారణంగా భిక్షకు రావడం ఆలస్యమైనది. తమరు మా కొరకు నిరీక్షించవలసి వచ్చింది. దయించి క్షమించండి. ఎంత మాట! క్షమించటం ఎందుకు? మీకోసం ఎందుకు నిరీక్షిస్తున్నానంటే, ప్రతిదినం మీరు ఎండిన రొట్టెలు తీసుకువెళ్తున్నారు. నేడు బొబ్బట్లు చేశాను. మీరు త్వరగా వస్తే తృప్తిగా తింటారని ఎంతో ఆశపడ్డాను. ఇవిగో మీకోసం నేను వేడివేడి బొబ్బట్లు తీసుకొచ్చాను. బొబ్బట్లా? నీడు బొబ్బట్లు చేశారా? ఆ, నేడు పౌర్ణమి పూజ జరిగింది. నైవేద్యం కోసం బొబ్బట్లు చేశాం. ఇవిగో మీ ముగ్గురికి ఒక్కొక్కటి. ఇప్పుడే ఇక్కడే తినండి. వేడివేడిగా తింటే మహా రుచిగా ఉంటాయి. లేదు మాత, మేమిక్కడ తినకూడదు. ఎందుకని? ఆశ్రమం యొక్క నియమం అది. ఈ భిక్షనంతటినీ గురుచరణాలకు సమర్పించుకోవాలి. అందులోంచి మాకు వారు ఎంత ఇస్తే అంతే మేము స్వీకరించాలి. కుమారా, మీ గురుదేవులకు నేను వేరే ఇస్తానుగా. ఇదిగో, ఇది వారి కోసం తీసుకువెళ్ళండి. మా గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. వెళ్ళొస్తాం. ప్రణామం. వెళ్ళిరా కుమారా. నువ్వు తినడం మేము చూడలేదనుకుంటున్నావు కదూ? లేదు లేదు, అబ్బే నేనేం తినలేదు. చూడు, అబద్ధం ఆడడం పాపం. అయితే బ్రాహ్మణ్ణి పస్తులుంచడము పాపమే. నేను నిన్ను పస్తులుంచుతున్నానా? అవును. ఆవిడ ఎంత ప్రేమతో ఇచ్చారు మనం తినాలని. కానీ నువ్వు ఆశ్రమ నియమాలన్నావు. నియమాలంటే అంతే. గురుదేవులకు ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటారు? గురుదేవులకు ఎవరు చెప్తారు? నిత్యం 3 రెట్లే తీసుకువెళ్తున్నాం. ఈవేళ 3 తీసుకువెళ్దాం. కానీ నువ్వు ఈ విషయం గురుదేవులకు చెప్పకూడదు. చూడు, నేను నీ మిత్రుడను.
మిత్రుతోపు ధర్మం ఏముంటుందో తెలుసా? మిత్రుని బలహీనతను బహిర్గతం చెయ్యకూడదని. అయితే నువ్వు గురుదేవులకి ఈ విషయం చెప్పవా? ఆహా, చెప్పను. అయితే మరి ఇవన్నీ తినేనా? ఆ, తిను. నేను కనీసం చూడను. ఇదిగో, ఇది నీ వంతు భిక్ష అనుకో. గురుమాతకివ్వు. ఏమైనా నిజమైన మిత్రుడు అంటే నీవే. నేడు మీకు సూక్ష్మ శరీరం ద్వారా సంచరించగలిగే గుప్త విద్యను నేర్పిస్తాను. ఈ గుప్త క్రియలో మన స్థూల శరీరాన్ని ఒక ప్రదేశాన విడిచి వెళ్ళవలసి ఉంటుంది. తిరిగి మళ్ళీ మనం వచ్చినప్పుడు మన సూక్ష్మ శరీరం మళ్ళీ ఇదే స్థూల శరీరంలో ప్రవేశించాలి. ఈ శక్తులు మహా కఠినమై చిరకాలపు సాధనతోనే జాగృతం అవుతాయి. కానీ గురువు సమర్థుడైనట్లయితే ఈ శక్తులను అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వదలిస్తే తన యొక్క తపోశక్తి ద్వారా వారిలో ఈ శక్తులను నిక్షిప్తం చేయవచ్చు. దీనితో వారిలో యోగం యొక్క సర్వశక్తులు సిద్ధులు తక్షణమే జాగృతం అవుతాయి. నేడు మీకు అదే ఇస్తున్నాను. ఇది మాత సరస్వతి ఇచ్చిన ఆజ్ఞ. ఇక మా వద్ద ఏమియో మిగుల్చుకునరాదు. అన్ని విద్యలో మీకు ధారపోయాలి. హే మహాదేవ, హే సమస్త యోగాగ్రగణ్య మహేశ్వర, జన్మ జన్మాంతరాల నా యొక్క భక్తిని తపోఫలాన్ని ఇప్పుడు నా ఇరువురు శిష్యులకు సమర్పిస్తున్నాను. హే మహాయోగి, తమరు పరమ దయాళు. నా ఇరువురు శిష్యులకు యోగంలోని సమస్త శక్తులను సిద్ధులను ప్రసాదించి కృపచూపాలి. గురుదేవ్, హిమాలయ పర్వతాలకు బహుదినాలుగా బద్రీనారాయణుని దర్శనం చేసుకోలేదు. నేడు వారిని దర్శించాలని కోరిక కలిగింది. అదియునుగాక ఆధ్యాత్మిక శక్తులకు మహాకేంద్రం అది. అక్కడ ఆత్మలకు దివ్యానుభూతి కలుగుతుంది. పదండి. ఇదే ఆధ్యాత్మిక శక్తులకు మహాకేంద్రం. అందుకని మహామహాయోగులు, మహాత్ములు, దేవతలు, భక్తులు పరమ పవిత్రమైన ఈ బద్రీవనాన నిత్య తపోనిష్ఠులై ఉంటారు. వారందరూ దివ్య దేహధారులై ఇక్కడికి వస్తుంటారు. కావున ఈ సూక్ష్మ శరీరాల ద్వారా కూడా వారిని దర్శించలేము. ఆ మహనీయుల ఆత్మలకు అదృశ్య రూపమున ఇక్కడ ఉన్న వారందరికీ ప్రణామం చెయ్యండి.